గ్యాస్ ముందేమో చూడండి, నేను మీకు టూ సైడ్ వీడియో చూపిస్తాను. అందులో ఆర్జీబీ అనే ఎఫెక్ట్ ఉంటుంది, ఒకటేమో వితౌట్ ఎఫెక్ట్, అంటే ఎఫెక్ట్ యాడ్ చేయలేదు. అంటే చాలామంది తెలుసుకుంటారు ఆర్జీబీ ఎఫెక్ట్ అంటే కొంచెం బ్రైట్గా చేస్తుంది. ఒకటేమో అది యాడ్ చేసింది, ఒకటేమో నార్మల్ వీడియో. రెండు చూడండి. లాస్ట్లో వీడియోలో చెప్తాను మీకు ఎలా ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి కూడా. సరే ముందేమో చూడండి. ఏమో చూసారు కదా. ఫస్ట్గా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, వీడియో స్టార్ట్ చేయకముందు, అంటే మీకు ఆర్జీబీ ఎఫెక్ట్ ఉంటుంది బ్రో అని చెప్పాను కదా. ఆ ఎఫెక్ట్ ఇదే చూడండి, మీకు చూపిస్తాను. ఇది ఆర్జీబీ ఎఫెక్ట్ ఇప్పుడు ఆన్లో ఉంది చూడండి. ఆఫ్ చేస్తాను. ఇది దానికి డిఫరెంట్. ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ ఆన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే మీకు ఫోటో తగ్గట్టు కొత్త అడ్జస్ట్మెంట్ చేసుకొని చెప్తాను మీకు. అది కూడా ఇవి మనకి ఇలా గ్రూప్స్ ఇచ్చాను నేను. ఇప్పుడు ఇక్కడ రండి, ఇక్కడ బీట్ మార్క్ ఇచ్చిన బీట్ మార్క్ రండి. మీకు అంతే కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి ఓపెన్ చేయండి. అంటే మీరు ఓన్లీ కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి పిక్ చేంజ్ చేయండి సరిపోతుంది. ఇదండి కరెంట్ ఫీల్డ్లోకి ఏదైనా పిక్ యాడ్ చేసుకోండి. ఒకసారి ఉండండి, నేను ఒకసారి ఇప్పుడు నేను ఇక అమ్మాయిది పెడతాను, అంటే మీకు అర్థం కావడానికి. ఒకసారి ఉండండి, అమ్మాయిది కాకుండా ఇంకే ఇది పెడతాను. మామూలుగా మీకు చూపించడానికే కదా ఇది పెడతాను. మీరు ఏదైనా ఫోటో పెట్టుకుని గాల్ స్క్రీన్ తీసుకోండి, బాగుంటుంది ఇది. అలాగే సెకండ్ ఫోటో, అంటే అన్ని ఫొటోస్ పెడతామంటే మీకు వీడియోలో ఎంత ఎంబీ ఎక్కువైపోద్ది. దానివల్ల ఎంత కూడా ఎక్కువగా చెప్పడం వల్ల నేను అందుకు ఒక 2-3 ఫొటోస్ పెట్టి మీకు అలా చెప్తాను. సారీ, ఒకసారి చూడండి. అలాగా పెట్టుకోండి. కొంచెం ఇది మనకి అడ్జస్ట్మెంట్ అవుతే చెప్తాము సార్, ఎందుకు కూడా చెప్తాను. అలాగా 4-5 ఫొటోస్ యాడ్ చేస్తాను మీకు చూపించడానికి. ఇక మనకి ఇలా కట్ అయిపోతుంది. మీరు ఇవి కడపీటి వరకు వచ్చినట్టు 4:20కి వచ్చేసి ఇది టైమర్ పక్కన ఇది నొక్కండి సరిపోతుంది. అప్పుడు ఏం చేస్తాను, కరెక్ట్గా నేను కీ ఎక్కడ పెట్టాను, కీ దగ్గర తీసుకొచ్చి కట్ చేసేయండి పాటు, అంత సరిపోతుంది. అలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దీని తర్వాత మనం పిక్ని ఎలా చేంజ్ చేసుకుందాం అంటే ఇది పిఎన్జీ పిక్. దీనికి నేను సౌండ్ ఎఫెక్ట్ చేశాను, చెప్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఫోటో చేంజ్ చేసుకోండి. ఫస్ట్గా మీరు దీన్ని కాపీ చేసుకోండి, పిఎన్జీని కాపీ చేసుకొని కరెక్ట్గా ఇక్కడ షాట్ ఇలా బీట్ మార్క్ ముందర యాడ్ చేసుకోండి, పేస్ట్ నొక్కండి. లేదా బీట్ మార్క్ దగ్గరికి వచ్చి దీన్ని మన సైడ్లో తీసుకురండి. అంతే సేమ్. అలాగే ఈ మ్యూజిక్ కూడా దీన్ని కూడా కాపీ చేసి కొంచెం ఫ్రంట్గా యాడ్ చేయండి, అంటే మనకి మ్యూజిక్లో సులువుగా ఉంటుంది. సారీ గైస్, ఒకసారి మీరు ఇది నొక్కకూడదు, ప్రతిదీ ఇది స్టార్టింగ్ రెండోది నొక్కాలి, చూపిస్తాను మీకు. అలాగే ఇవి రెండు కూడా కాపీ చేసుకోండి. కాకపోతే బీట్ మార్క్ కూడా యాడ్ చేసుకోండి. ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే టైమర్ ఆన్ చేసుకొని చెప్తాను. ఎక్కువ తక్కువ ఉంటే మీరు ఇది నొక్కి కట్ చేయొద్దు. ఇది ఒకసారి ఈ టైమర్ ఆన్ చేసుకొని కట్ చేసుకోండి, మీకు అడ్జస్ట్ పెట్టి. అయితే సరిగ్గా బీట్ మార్క్కి మ్యాచ్ అయింది. పిఎన్జీ ఎప్పుడు పైన ఉండాలి, అది గుర్తించుకోండి. మ్యూజిక్ మీరు ఎక్కడ కింద ఎట్టినా పర్లేదు, బాగా కింద ఎట్టినా పర్లేదు, కానీ పిఎన్జీ ఎప్పుడు ఫస్ట్లోనే ఉండాలి. మనం పెట్టే ఫోటో మీద పైన ఉండాలి. అప్పుడు మనకు కొంచెం ఎఫెక్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంకో పిఎన్జీ యాడ్ చేస్తాను మీకు చెప్పడానికి. సింపుల్గా ఒకసారి ఉండండి, మ్యాచ్ ఈ పిఎన్జీ చూసుకోవచ్చు. మనం ఈ పిఎన్జీ చూసుకోవచ్చు, ఇది యాడ్ చేశాను నేను. అలాగే దీనికి సంబంధించింది, అంటే ఇది సంబంధించిన పిక్ కూడా యాడ్ చేయాలి. ఒకసారి ఉండండి, ఒక్కసారి పిక్ ఇక్కడే ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఈ పిక్ అనుకుంటున్నాను నేను యాడ్ చేశాను. సారీ గైస్, ఈ పిక్ కాదు. ఇది అనుకుంటా, మళ్ళీ అదే యాడ్ చేసాను. సారీ, నేను కొంచెం బయట ఉండడం సరే గుర్తుకుంటలేదు. ఇది రైట్ సైడ్ పిక్ కదా, అది ఫ్రంట్ పెట్టుకుంటే సరిపోదు. నేను మీకు చెప్పడానికి ఇబ్బంది ఉంది. వీడియో కూడా ఎంత అయిపోతున్నారో నేను ఫాస్ట్ చెప్పేస్తున్నాను.
అది ఈ టైప్ వీడియో ఇది కాబట్టి అది చూడండి, అది సరిగ్గా మ్యాచ్ అవుతుంది చూడండి. అంతే, మీకు అడ్జస్ట్మెంట్ యాడ్ అవ్వకుంటే అప్పుడు యాడ్ చేసుకోండి సార్. చూడండి సార్, అంతే. అలా కూడా యాడ్ చేసుకోండి. మీకు చెప్పాను కదా సేమ్ ఇదే ఎఫెక్ట్, ఆర్జీబీ ఎఫెక్ట్. దీన్ని ఆఫ్ చేస్తే ఎలా, ఆన్ చేస్తే ఎలా ఉంటుంది. అలాగే ప్రతి చేసుకుంటుండండి, తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి. సరే, మీకు వీడియో నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం.